1954వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన సాంఘిక చిత్రం అంతా మనవాళ్లే. సారథి బ్యానర్లో నిర్మాణమైన ఈ సినిమాకి నిర్మాత సివిఆర్ ప్రసాద్, దర్శకుడు తాపీ చాణక్య. పూర్తిస్థాయి స్వతంత్ర దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. దర్శకత్వ పర్యవేక్షణ ఎల్వి ప్రసాద్ గారు. ఆనాటి కుటుంబ సంబంధాలకు, అంతా మనవాళ్లు అనుకున్నవాళ్లే చేసే మోసాలకు, ఒక మధ్యతరగతి కుటుంబం పడే కష్టాలు ఈ సినిమా కథకు కీలకమైన అంశం. అనగనగా భవానీపురం అనే ఊళ్ళో జిల్లా కోఆపరేటివ్ స్టోర్స్ ప్రెసిడెంటు జగన్నాథం, ఆయన మామగారు చిదంబరం, జగన్నాథం కూతురు గిరిజ. చిదంబరం తమ్ముడు చనిపోతే ఆ కుటుంబానికి సహాయం చేసే నెపంతో వాళ్ల ఆస్తినంతా దోచేసి వాళ్లను అప్పులపాలు చేసే అంతా మనవాళ్లేలో ఒకడు చిదంబరం. ఆ తమ్ముడి కొడుకు సత్యం సమస్యలన్నింటినీ పరిష్కరించడమే ఈ సినిమా కథ. ఆ ప్రయత్నంలో సత్యానికి సహాయం చేసే అతడి ప్రియురాలు కాగడా పత్రిక యజమాని కూతురు విమల. సినిమాలో చాలా పాత్రలున్నప్పటికీ సరళమైన కథనం ప్రేక్షకులను ఎక్కడా గందరగోళానికి గురిచెయ్యదు. ఈ సినిమాకి కథా సంభాషణలు, 2 పాటలు రాసింది కొండేపూడి లక్ష్మీనారాయణ. మరికొన్ని పాటలు రాసింది తాపీ ధర్మారావు, కొప్పరపు సుబ్బారావు, కొనకళ్ల వెంకటరత్నం. అంతకు 10 ఏళ్ల క్రిందట వాల్మీకి సినిమాకి సంగీత దర్శకత్వం చేశాక మళ్ళా స్వతంత్ర సంగీత దర్శకుడిగా మాస్టర్ వేణు పనిచేసిన చిత్రం ఈ అంతా మనవాళ్లే. ఈ చిత్రంలో జగన్నాథం ఎస్వి రంగారావు గారైతే ఆయన మామగారు చిదంబరం సిఎస్ఆర్, జగన్నాథం కూతురు గిరిజ జమున, చిదంబరం అన్నయ్య కొడుకు సత్యం వల్లం నరసింహారావు, ఆయన ప్రేమించిన అమ్మాయి విమల కృష్ణకుమారి, కాగడా పత్రిక యజమాని పెరుమాళ్లు. ఇంకా ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రమణారెడ్డి, హేమలత, సూర్యకాంతం, రాజసులోచన మొదలైనవారు నటించారు. ఈ చిత్రం చక్కటి ప్రజాదరణ పొందింది.